ఈనాటి స్వామి వివేకానంద జయంతోత్సవ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించాలని ఇచ్చిన రామకృష్ణ మఠం ప్రతినిధి శ్రీ రఘువీరానందజీ మహారాజు గారి పాత్రను నమస్కరిస్తూ, అట్లాగే వేదిక పైన వేదిక ముందు ఆహుతులైన రామకృష్ణ వివేకానంద శారద మూర్తిత్రయ భక్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్సులు, అట్లాగే స్వామీజీ జయంతోత్సవ శుభాకాంక్షలు, చిన్నారులకు నా ఆశీస్సులు. ఈరోజు మొత్తం భారతదేశం అంతా కూడా యువజనోత్సవం జరుపుకోవడం అనేది ఒక నినాదంగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. స్వామి వివేకానంద కళ కూడా యువత మీదే, యువత 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 అని. నాకు కావాల్సింది లక్షల సంఖ్యలో కాదు, కేవలం ఒక 100 మంది నిస్వార్థపరులైన యువకులు నాకు దొరికితే ఈ ప్రపంచాన్ని నా బొటనవేలు మీద లేపుతాను అంటాడు స్వామి వివేకానంద. సో 100 మందిలో మనమెందుకు కాకూడదు అని చెప్పి ఈరోజు మనం ఆలోచన చేయాలి. కానీ ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో యువత భారతదేశంలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న నైపుణ్యాల్లో కానీ లేదు విలువలలో కానీ 52 దేశాలలో పరిగణలో తీసుకుంటే మన భారతదేశం 51వ స్థానంలో ఉంది. యువకులు సంఖ్యలో ఎక్కువే ఉన్నారు, కానీ విలువల్లో 57వ స్థానంలో ఉన్నారు. మనకంటా ముగ్గురు ఎవరో వెనకబడి ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అదే ఈరోజు మనం మాట్లాడుకునే అంశం కూడా. ఇక్కడ లోపం ఎక్కడుంది? ప్రపంచ దేశాలకి ఒక అగ్రగామిగా ఉండి హైందవ ధర్మమే, ఒక సనాతన ధర్మమే ప్రపంచానికి నాగరికత నేర్పిందని చెప్పి పాశ్చాత్యులందరూ కూడా వెగతాళి చేస్తున్న సమయంలో 30 సంవత్సరాల కుర్రవాడు అమెరికా వెళ్ళి ఏ విధమైన పరిచయాలు లేకపోయినా పరిచయం చేసుకుంటూ అష్టకష్టాలు పడి ఒకే ఒక మాటతో అక్కడ ఉన్న 6,000 మందిని పాదాక్రాంతం చేసుకోవడమే కాకుండా అప్పటి వరకు స్త్రీలని కేవలం ఒక వస్తువు కిందో ఒక విలాస భావం కిందో చూసే స్థితిలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న ఒక మాట తెలియని సమ్మోహం చేయడమే కాకుండా ఆ రోజున ఆ 6,000 మంది సమావేశం అయిన తర్వాత స్వామీజీ మళ్ళీ మన ధర్మం గురించి, మన యొక్క సంస్కృతి గురించి చెప్పినప్పుడు సుమారు 2-3 వేల మంది వాళ్ళ యొక్క స్థాయి కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ మర్చిపోయి స్వామి వివేకానందని కలవాలి, స్వామి వివేకానందతో కరచాలనం చేయాలని చెప్పి ఆ స్టేజ్ మీదకి వెళ్ళిపోతుంటే చాలామంది అనుకున్నారట, ఆ యువకుడు వీళ్ళందరినీ షేక్ హ్యాండ్ ఇవ్వగలడా, ఆ యువకుడు వీళ్ళందరితోని ఫేస్ చేయగలడా అని చెప్పి. తర్వాత క్రమంలో కూడా బ్రౌన్ అని చెప్పి ఒక ఆయన ఆల్మోస్ట్ 6 అడుగుల పొడవున్న వ్యక్తి, ఆయన కూడా భారతదేశం వచ్చి వివేకానందుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ తిరిగాడు ఇవన్నీ చూద్దామని చెప్పి భారతదేశం వచ్చినప్పుడు ఆయన కుడి చేతికి గ్లౌస్ వేసుకునే తిరిగివాడట. మన భారతదేశం వచ్చినప్పుడు కూడా 4-5 రోజులు పోయిన తర్వాత ఒక వ్యక్తి అడిగాడట, మీరు గ్లౌస్ తీయట్లేదు, ఏమైనా స్కిన్ ఎలర్జీ ఉందా, దేనికోసం తీయట్లేదు అని చెప్పి. అప్పుడు ఆ బ్రౌన్ చెప్పాడట, ఒక దేవుణ్ణి ముట్టుకున్న చెయ్యిది, అంటే వివేకానందుడు మాట్లాడిన తర్వాత ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చిన చెయ్యటది, ఆ చెయ్యి మళ్ళీ అపవిత్రం అవ్వకూడదని అప్పటి నుంచి గ్లౌస్ పెట్టుకున్నాను. సో నేనే కాదు, అప్పుడు సమావేశంలో చాలామంది షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులు ఎవరు కూడా ఎడం చేత్తోనే అన్ని పనులు చేసుకున్నారు తప్ప కుడి చేత్తో మళ్ళీ అపవిత్రం అవుతామని ఆ వైబ్రేషన్స్ పోకుండా ఉండడం కోసం అట్లా చేసుకున్నారు. కానీ నా జీవితాంతం ఆ వైబ్రేషన్స్ ఉంచుకోవడం కోసం ఆ గ్లౌస్ వేసుకుని దాన్ని అట్లా పరిరక్షించుకుంటాను అనేది భగవంతుని ముట్టుకుని చెయ్యాలన్నట్టు. అట్లాంటి స్వామి వివేకానంద యొక్క సాక్షాత్ జన్మదినం ఈరోజు మనం చేసుకున్నాం. ఇక ఈరోజు వేటపాలెంలో వివేకానందుడి గురించి కానీ, రామకృష్ణ వారి గురించి కానీ, లేకపోతే అమ్మ శారద గురించి చెప్పాలంటే కబీర్ దాస్ కవిత నాకు గుర్తుకొస్తుంటుంది. కబీర్ దాస్ చెప్తూ ఉంటాడు, దారి అంటూ ఉంటే దూరం అనేది ఉంటుంది, దానికి నాకు నవ్వు వస్తుంది, నీటిలోని చేపకు దాహం వేస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు అని చెప్పి. మనం దారి అంటూ వేట్లపాలెం అని దారి అడిగితే డెఫినెట్గా ఒక దూరం ఉండాలి. వేట్లపాలెం వచ్చిన తర్వాత వేట్లపాలెం ఎక్కడని అడగవు. అలాగే నీటిలోని చేపకు దాహం వేస్తుంది అని చెప్పి ఎవరిని అడిగితే నవ్వు వస్తుంది అంటాడు ఆయన. అట్లాంటిది వేట్లపాలెం అంటే నాకు బాగా తెలుసు. నాకు ఈ ఊరితో 48 సంవత్సరాల పరిచయం. 1970 ఏళ్ళు
పాలచెర్ల సూర్యనారాయణ గారు అబ్బాయి సాయిబాబు అని చెప్పి గత సంవత్సరం కాలం చేయడం జరిగింది. అతను నేను రూమ్మేట్స్ కింద ఉండడంతో 70 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీ బేతాళ సంబరం జరిగినా లేకపోతే ఆ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా అది కులాలకి అన్నిటికీ విరుద్ధంగా ఆ పాలచెర్ల వారి కుటుంబమే మా కుటుంబం కింద అయిపోయి, అది ఎలాగా అంటే మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్ళు ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా ఇంట్లో ఉండాలి. అంటే రామకృష్ణ నుండి సత్యరాజు గారితో కొద్దిగా పరిచయం తక్కువ, అంటే అది మీ ఊళ్ళో కూడా చాలామందికి పరిచయాలు తక్కువ ఉంటుంది ఆయనతోటి. సో సాయిబాబు గారు అట్లాగే లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే అది ఒక కుటుంబం అది. సో 48 సంవత్సరాల అనుభవం. ఇకపోతే మీ సమితితో 31 సంవత్సరాల అనుభవం ఉంటాం. 1994లో మొట్టమొదటిసారిగా మీ సమితికి రావడం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీటిలోని చేపకు దాహం వేస్తుందని ఎవరైనా చెప్తే ఎందుకు నొప్పి వస్తుందని దాని గురించి చెప్తున్నాను. 94 నేను చూస్తున్నాను మీ రామకృష్ణ సమితిని కానీ, రామకృష్ణ సమితిలో సభ్యుల్ని కానీ, ఆ తీరుతెన్నులు కానీ, ఆ ఎదురుగుండా ఉండే శారదా నివాస్ కానీ, ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఇక్కడ మళ్ళీ రామకృష్ణ వారి గురించి, వివేకానంద గురించి చెప్పడం అంటే నీటిలోని చేపకు దాహం వేస్తున్నట్టుగా ఉంటుంది. చెప్పవలసిన అవసరం లేదు. అంతా మీరు మమేకమైపోయిన వ్యక్తులు మీరు. అలాగే ఆ రోజుల్లో ఒక నానుడు ఉండేది, కళ్ళు మూసుకుని వేటలపాలెం వచ్చిన తర్వాత బస్సులో చెప్పొచ్చు అని చెప్పి. కళ్ళు మూసుకుని వేటలపాలెం వస్తే ఎలా చెప్పొచ్చు అంటే, ముగ్గుతో ఆ సగ్గుబియ్యం అవసరం వస్తే అది వేటలపాలెం ఏంటి అనేవారు అది ఆ రోజుల్లో. సో సగ్గుబియ్యం ఇండస్ట్రీస్ అన్నీ కూడా అంతరించిపోయింది. తర్వాత కాలంలో అనేవారు చెవులతో చెప్పొచ్చు అండి వేటలపాలెం అనేవారు. అంటే బాణాసంచి పేలుతుంటే బాణాసంచ తయారీ వేటలపాలెమే కాబట్టి అది చెప్పొచ్చు అని. చైనా ఉత్పత్తులు నుండి, కాలుష్యం నుండి అవి తగ్గిపోయింది. కానీ ఈరోజు నేను సభాపూర్వకంగా చెప్తున్నాను, ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాలైన రామకృష్ణ అని పేరు వినబడుతుంటే అది డెఫినెట్గా వేటలపాలెం సమితి దాంట్లో ఒక భాగం అని చెప్పి చెప్పగలను. సో ఆ విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ రామకృష్ణ సేవా సమితి ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే పేరు పేరున అభినందిస్తూ, దానికోసమే మా కజిన్ పర్టికులర్గా మీ సమితిని చూపించాలని, మీ మనసులను దోచుకోవడం కోసం వెంటనే మా కజిన్ని విశాఖపట్నానికి రప్పించి నాకు కూడా తీసుకొచ్చాను. వర్మ గారు ఒకసారి లేచి నిలబడండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళని చూస్తే సత్పురుషుల సాంగత్యం వల్ల కొన్ని వైబ్రేషన్స్ జరుగుతుంటాయి మనకి. అంటే ఈ రోజుల్లో మనకి సత్పురుషుల సాంగత్యం లేదు, అంతా ఆండ్రాయిడ్ సాంగత్యమే మనకి. ఉదయం లేచిన వెంటనే పూర్వకాలంలో కరాగ్రే వసతి లక్ష్మణులు, ఇప్పుడు ఏంటంటే నాకు లైక్లు ఎంతమంది పడుతున్నారు, నా సెల్ఫీలు ఎంతమంది చూశారు, ఇదే మనం చూస్తున్నాం. అలాగే మరొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ యువత అనేటప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లెక్క ప్రకారం 15 సంవత్సరాల నుంచి 24 వయసు ఉన్న వాళ్ళ మధ్య వాళ్ళే యువకులు. అంటే యువజనోత్సవం మనం జరపాలంటే 15 to 24 ఉండాలి. అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అవనండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అవనండి, వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్. కానీ ఈ రోజుల్లో ఆ యువతను మనం చూస్తుంటే ఇక్కడ మనం ఎక్కడ నాలాంటి యువత ఉన్నారు తప్ప మొత్తం పైన కింద ఆ వయసు కనపట్లా. కానీ చిన్నపిల్లలు వస్తున్నారు. కానీ వీళ్ళు ప్రాపర్గా మనం చేయాలంటే డెఫినెట్గా వేటలపాలెం సమితి లాంటి వాళ్ళే చేయగలరేమో తప్ప మిగతా వాళ్ళు కూడా వీళ్ళు కూడా పాప మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కాబట్టి అంతలాగా వాళ్ళని మౌల్డ్ చేయలేము మనం. కరెక్ట్గా యువకుల్ని మనం మౌల్డ్ చేయాలంటే ఈ స్థితి నుంచే మనం ఏంటంటే ఆ నీరు పోసి ఆ బీజం పోయాలి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తానంటే, పెద్ద వాళ్ళంతా కూడా చిన్న వయసులో మహత్కార్యాలు చేసిన వాళ్ళే. ఒక తల్లి ఒక కుర్రవాడు భర్త పోయిన తర్వాత ఆ కుర్రవాడిని చదివించాలి చేయాలని చెప్పి కష్టపడి ఆ ఇంట పాచిపని చేసి చదివిస్తుండేదట. ఆ కుర్రవాడు 3వ తరగతి చదువుతుండేవాడు. చదువుతుండగా ఆ ఊరికి ఒక స్వామీజీ వస్తుంటే ఆ కుర్రవాడు స్కూల్కి డుమ్మా కొట్టి అక్కడికి పోతుండేవాట. 2 రోజులు చూసింది ఆ తల్లి. 3వ రోజు వెళ్తే ఆ గురువుగారితో చెప్పిందట, భర్త లేడు, ఏదో వీడు చదివి ప్రయోజకుడు అవుతా అని చెప్పి నేను కష్టపడి చదివిస్తున్నాను, వీడు స్కూల్ మానేసి మీ దగ్గరికి వస్తున్నాడు, కొద్దిగా వాడికి మందలించి స్కూల్కి పంపించే ప్రయత్నం చేయండి అని ఆ గురువుగారు చెప్పారట. నాన్న, ఇది కూడని పని, వయసు వచ్చిన తర్వాత నువ్వు ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి, ఈ వయసులో నువ్వు చదువుకోవాలి, కాబట్టి మీ అమ్మగారి మనసు గాయం కలగకూడదు, నువ్వు వెళ్ళి స్కూల్కి చదువుకోవాలట. అప్పుడు ఆ కుర్రవాడు అన్నట్ట, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు నేను ఏంటంటే మా అమ్మకి కట్టెలు తెచ్చి అక్కడ ఇచ్చే వంటకి స్కూల్కి వెళ్తూ ఉంటానండి. మా అమ్మ వంట చేస్తున్నప్పుడు సన్నపాటి కట్టెలు రప్పలన్నీ కూడా పొయ్యిలో పెడుతుంటే రెప్పరెప్పలాడుతూ మండుతున్నాయి. అదే పెద్ద దొంగలు పెడుతుంటే పొగ వస్తుంది తప్ప మంట రావట్లేదు.
అది చూసిన తర్వాత నేను అనుకున్నాను, వయసు వచ్చిన తర్వాత అన్నీ చిన్నతనంలోనే అబ్బుద్దేమో చెప్పి నేను మీ దగ్గర కూర్చున్నాను మాస్టారు అన్నాడట. ఆ గురువు గారు ఏం సమాధానం చెప్పాలో తెలియక కాగలించుకుని ఒక మహత్తరమైన వ్యక్తి అయిపోతావయ్యాలట. ఆ వ్యక్తే సిక్కుల గురునానక్కి జ్ఞానోదయం అయింది 3వ తరగతిలో. సో అట్లా మీలో ఎవరైనా ఒక బీజం వచ్చి ఆ స్పార్క్ వచ్చిందనుకోండి, ఈ వివేకానంద జయంతికి ఒక ప్రేరణ వస్తుంది. సో ఆ విధంగా చెయ్యాలి అంటే ముందు ఇక్కడ చిన్నపిల్లలు తప్పు కాదు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా చిన్నపిల్లల తరపునే ఉంటాను, ఎందుకంటే చిన్నపిల్లలతోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి. ఈ రోజుల్లో మనం సహజంగా పెద్ద వాళ్ళు అంతా పెద్ద డైలాగులు వేసేస్తున్నాం. మా రోజుల్లో ఇలాగండి ఎంత కష్టపడ్డామండి, నడిచి వెళ్తుండేవాళ్ళు, సామాన్లకోట నడిచి వెళ్ళి, లేకపోతే పెద్దాపురం నడిచి వెళ్ళి, కాకినాడ సైకిల్ మీద వెళ్ళి చదువుకున్నామండి. ఈరోజు అన్నీ ఇస్తున్నా సరే వీళ్ళు ఏం చేయట్లేదని అంటున్నాం. ఆ రోజుల్లో అంతమించి ఏమీ లేదు, సౌకర్యాలు లేవు కాబట్టి సైకిల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుకునేవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కాలువలో ఈత కొడుతుండేవాళ్ళు, లేదంటే మామిడి తోటలోకి వెళ్ళి దొంగతనాలు చేస్తూ మామిడికాయలు తింటుండేవాళ్ళు. పెద్దలు కూడా పెద్ద పట్టించుకునేవారు కదా, ఎందుకు 5 ఎకరాలు ఉంది కదా అదేదో దున్నుకుంటే పట్టుకేస్తారని వాళ్ళు వేసేవారు. లేదు, ఒకవేళ పరీక్ష ఫెయిల్ అయితే తల్లి కానీ తండ్రి కానీ తిట్టినా పెదనాన్నో చిన్నాన్నో మావయ్యో లేకపోతే ఎవరో అత్తయ్యో ఉండేవారు. ఏమి అలా తిడుతూ ఉంటాడు రా మీ నాన్న, ఏం పర్వాలేదు, ఒకసారి పోయినంత మాత్రం ఏం కాదు, పునాది గట్టిగా ఉంటుంది, మళ్ళీ చదువుంటే నిజమేమనుకో చదివేసేవాడు. ఈ రోజుల్లో అట్లాగా మనకి చెప్పడానికి కుటుంబ వ్యవస్థ లేదు. అమ్మ ఎవరో తెలీదు, నాన్న ఎవరో తెలీదు, బాబాయ్ ఎవరో తెలీదు, మేనత్ ఎవరో తెలీదు. ఎంత దౌర్భాగ్యం వచ్చిందంటే చిన్నాన్న పెదనాన్నలు కూడా అంకుల్ ఆంటీ అని పిలిచే సంస్కృతిలో మనం పెరుగుతున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఇంగ్లీష్ మాధ్యమం కావాలి. అదే వెంకయ్యనాయుడు గారు ఒకసారి చక్కగా చెప్తారు, ఇంగ్లీష్ అనేది కావాలి, కానీ మాతృభాష అనేది కళ్ళు లాంటిది, ఇంగ్లీష్ అనేది కళ్ళద్దాలు లాంటివి. సో కళ్ళద్దాలు లేకపోయినా, కళ్ళు లేకపోతే కళ్ళద్దాలు ఉన్న ఉపయోగం లేదు. కానీ ఆ కళ్ళద్దాలు ఎప్పుడంటే నువ్వన్నీ చూడాలి అనుకున్నప్పుడు కళ్ళద్దాలు కావాలి. సో ఈరోజు ప్రపంచం కుగ్రామంగా మారింది కాబట్టి మీ ఇంగ్లీష్ అనేది కావాలి, కానీ ఇంగ్లీషే సర్వస్వం కాదు. పిల్లలందరినీ నేను కోరేది, ముందు మీరు గౌరవించేది, మీరు ప్రేమించేది ముందటిని మీ అమ్మా నాన్నలను ప్రేమించండి. అంతే తప్ప 5 స్టార్ చాక్లెట్ ఇచ్చాడు లేకపోతే కాఫీ బార్లో కాఫీ ఇచ్చాడు చెప్పి వాళ్ళకి అది మనం ప్రేమించవలసింది. సో మన కోసం సర్వం త్యాగం చేసి ఏదేదో కళలు కట్టున్నారు కాబట్టి వాళ్ళు మనం చేయాలి. ఇక్కడ పిల్లలకి ఏమొచ్చిందంటే ఆ రోజుల్లో ఉమ్మడి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ లేదు కాబట్టి మనని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేరు. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి ఎవరన్నా కోప్పడినా మందలించేవాళ్ళు లేరు. మందలించడం పోరుగా ఈ రోజుల్లో అంతా పోటీ ప్రపంచం. ఆ పోటీ ప్రపంచం ఏంటంటే ఇందాక మా భద్రరావు గారు చెప్పినట్టుగా పక్కవాడు నాకంటే బాగుండకూడదు. అదే గరికపాటి గారు కూడా సందర్భంలో అంటారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏది వచ్చింది కష్టం అంటే నాకేం కష్టం లేదండి, నా ఎదురుగుంటా ఉన్నాడు నాకంటే ఎదిగిపోతున్నాడండి అన్నట్ట. అదే వాడి కష్టం. ఈ రోజుల్లో మనకు అందరికీ అదే కష్టం. పిల్లల దగ్గర నుంచి ఏంటంటే ప్రతి వాళ్ళని మనం చేసేది ఏంటంటే నువ్వు బాగా చదువు, ర్యాంక్ రావాలి, ఇలా రావాలి, వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని చెప్పి ఆ పోటీతత్వం పెంచేసి వాడికున్న అభివృద్ధి చేయడం మనం చూడకుండా నువ్వు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి అంటున్నాం. పైగా పెద్ద సెంటిమెంట్ డైలాగ్ కూడా వేసేస్తుంటాం. భూమి తాకట్టు పెట్టి నేను చదివిస్తున్నాను, నీకోసం ఇలా చేస్తున్నాను, సర్వం నీకోసం అని చెప్పి వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా బైపీసీ ఎంపీసీ చేయించిస్తుంటాం. ఆ చేయించిన తర్వాత పాపం వాడిని ఏదో కార్పొరేట్ కాలేజీలో హాస్టల్లో పెడుతుంటాం. వాడికి ఏంటంటే ఆ చదువు అందదు, వాడికి చదవలేడు. కొని ఇంటికి వద్దామంటే అమ్మా నాన్నలు చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటాయి. సో అమ్మా నాన్నల యొక్క కళలను నెరవేర్చలేక, ఆ చదవలేక వాడు ఏం చేస్తున్నాడంటే మధ్యంతరంగా సూసైడ్ చేసుకుంటున్నాడు. ఈ రోజున భారతదేశంలో 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఆల్మోస్ట్ 21% సూసైడ్లు జరుగుతుంటాయి. దాంట్లో 17% సూసైడ్స్ అయితే ఈ ఏజ్ గ్రూప్లోనే జరుగుతుంది. ఈ ఏజ్ గ్రూప్లో జరగడానికి ఏంటంటే ఎస్పెషల్లీ విద్యార్థులు వికసించవలసిన పుష్పాలన్నీ కూడా ఏంటంటే మధ్యలోనే వదిలిపోవడానికి కారణం ఏంటంటే అమ్మా నాన్నలు చేసే తప్పు. రెండవది ఈ సోషల్ మీడియా. ఇక్కడ కూడా మన యొక్క బేషిజాన్ని మనం చూపించుకోవడానికి ఏంటంటే కొడుకు ఏదడితే అది ఐఫోన్ ఏ మోడల్ వస్తే ఆ మోడల్ కొనివ్వడానికో, లేదంటే ఒక కారు కొత్తది వస్తే కారు కొనివ్వడానికి చేస్తుంది తప్ప కష్టం మీరు పెట్టిండే పిల్లలకి మనం తెలియట్లేదు. అంటే పెద్దలు నన్ను అడిగారు విద్యార్థులను ఏ విధంగా చేయాలి, ఆ యాంగిల్లోనే మీరు ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడాలి ఈరోజు అని చెప్పి దానికోసం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎక్కడ తప్పు ఉంది అని చెప్పి తెలుసుకుని ఆ విధానానికి మనం చేయడం కోసం. సో ఆ విద్యార్థులకి ఏంటంటే కష్టం విలువ తెలియాలి మనకి.
కష్టం విలువ తెలియాలంటే కనీసం రోజుకి ఒకసారో లేకపోతే 2 రోజులకు ఒకసారైనా సరే మన పిల్లలతో కూర్చుని మనం మాట్లాడే పరిస్థితి మనం తీసుకురావాలి. అంతకంటే ప్రధానంగా ప్రతిరోజు కూడా కనీసం ఒక 10 నిమిషాలైనా మనతో మనం మాట్లాడుకోవాలి. అది స్వామి వివేకానంద చెప్తుంటాడు చాలా సందర్భాల్లో. ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకోవడం కానీ మర్చిపోతే ఒక మహత్తరమైన వ్యక్తితో నువ్వు మాట్లాడడం మర్చిపోయిన విషయాన్ని గుర్తించుకో అంటాడు ఆయన. ఎప్పుడు మనం ఈ రోజున చేసిన తప్పులేటి, ఈ రోజున చేసిన నేర్చుకున్న విషయాలేటి. సపోజ్ ఈ రోజు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా ఆలోచించుకోవాలి. వేటలపాలెం వెళ్ళిన తర్వాత నేను ఏం నేర్చుకున్నాను, ఏం చేశాను. అంతే తప్ప వేటలపాలెంలో ఏ కూర పెట్టారు, దాంట్లో ఉప్పు ఎక్కువైందా తక్కువ, అది కాదు మనం ఆలోచించవలసింది. సో ఆ విధంగా మనం ఆలోచించి ఇవన్నీ కూడా ఈ రోజు నాలో నిన్నటి కంటే ఈ రోజు ఏమైనా మానసిక వికాసం వచ్చిందా లేదా, నిన్నటి కంటే ఈ రోజు పరిణితి వచ్చిందా లేదా, అవి మనం ఆలోచించాలి. చేసిన తర్వాత మన పిల్లలతో అది డిస్కస్ చేస్తుండాలి. అది డిస్కస్ చేసిన తర్వాత మనం మిగతా విషయాలన్నీ కూడా ఆలోచించాలి. అదే ఈ మధ్యకాలంలో మనం చూసాం హైదరాబాద్ సంధ్యా థియేటర్ జరిగిన సంఘటన. దానికి ఎవరు కారణం, దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. అంటే ఈ చిన్నపిల్లల కోసం బోధి బెక్కన్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను ఈ వయసులో కూడా ఏంటంటే నేను నా కోసం చేయట్లేదు, ఫేమ్ కోసం చేయట్లేదు, కేవలం కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను ఏంటంటే ఇన్స్పైర్ చేసినాయి. ఇన్స్టాగ్రామ్లో నేను చిన్న సుభాషితం అని చెప్పి ప్రతిరోజు పెడుతుంటే ఒకరోజు నాకు ఉదయం వచ్చి అంటే శుభోదయం సుభాషితం అని చెప్పి అనుకోండి, మీరు శుభోదయం వద్దండి సుభాషితం అనండి అని చెప్పి ఒక రిమార్క్స్ వచ్చింది నాకు. శుభోదయం అన్న కారణం ఏంటంటే నేను పడుకునే ముందే మాకు చూస్తూ ఉంటానంటే ప్రతిరోజు అది పడుకునే ముందు చూడడం ఏంటంటే కాలిఫోర్నియాలో ఉండే కురవాడట అతను నాకు తర్వాత మెసేజ్ పెట్టాడు. పడుకునే ముందు నేను మీ సుభాషితం మీరు విని పడుకుంటాను, మన్నాడు నేను ఫ్రెష్ అప్ అవుతున్నాను, అది విన్న దగ్గరికి అది ఎడిక్ట్ అయిపోయానండి ఈరోజు అని చెప్పి. తర్వాత ఇంకొకసారి అంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే నాకు ఇద్దరు పిల్లలతో పాటు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మీ సుభాషితం నన్ను రక్షించింది, నా పిల్లల్ని సేవ్ చేసింది అని వచ్చింది. అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు, నా సుభాషితం మిమ్మల్ని రక్షించడం ఏంటి, మీ పిల్ల ఏంటంటే అమ్మాయి న్యూ జెర్సీలో ఉందట, మన తెలుగు అమ్మాయి. పాప అమెరికా వెళ్ళిన తర్వాత భర్తకి బ్రెయిన్ హెమరేజ్ అని స్ట్రోక్ వచ్చి ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.5 crores అవుతుంటే అక్కడ అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళే ఆదుకుని మొత్తం డబ్బంతా సమకూర్చి వైద్యం చేయించారట. కానీ సక్సెస్ కాలేదు, చనిపోయాడు. ఇండియా వచ్చేద్దామంటే ఏం చేయాలో తెలియదు. 9 సంవత్సరాల కుర్రవాడు, 3 సంవత్సరాల పాప, ఇద్దరు ఉన్నారు. ఆ స్థితిలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందాం అనుకుందట. చేసుకుందామంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో నా మెసేజ్ సుభాషితం అమ్మాయికి ఫార్వర్డ్ చేశారట. చేస్తే అది చూసి ఏదో బాగుందని చెప్పి మొత్తం లింక్ అంతా చూసి మొత్తం అన్నీ చూసిన తర్వాత ఆవిడ నాకు మెసేజ్ పెట్టింది, మీ సుభాషితమే మా ముగ్గురిని జీవితాలని కాపాడింది అని చేస్తూ ఆవిడ అంది, మీకు ఎవరికి ఫోటోలు మట్టికి ఫార్వర్డ్ చేయకండి, నా భర్త నేను హాస్పిటల్లో పడ్డాయని చెప్పి పాప ఐసీయూలో ఉన్న ఫోటోలు ఇవన్నీ చేసి, ఇవన్నీ ఎందుకంటే మీరు ప్రాణభిక్ష పెట్టారు కాబట్టి నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. నేను చేసింది కేవలం ఈ మొబైల్ ఫోన్ వాడి ఒక సుభాషితం అని చెప్పి జ్ఞానాన్ని పంచుకోవడం. అదే ఋషి రుణం అంటుంటారు. చాలామంది అనుకోవచ్చు మిగతా రుణాలన్నీ కూడా ఏంటంటే తీర్చుకోకపోయినా ఋషి రుణం మనం ఇప్పుడు తీర్చుకుంటూ ఉండాలి. ఆ ఋషి రుణం తీర్చుకోవడం అంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉండాలి. ఆ పంచుతుంటే పంచే కొద్దీ పెరుగుతుంది ఆ జ్ఞానం అనేది, మిగతాది తరిగిపోవచ్చు. కానీ ఋషి రుణం మనం ఏంటంటే 10 మందికి పంచుకుంటుంటే ఎక్కడ ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. మరి వివేకానందుడు ఒక్కడే మరి ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఇప్పటికీ మనం ఏంటంటే ఇన్ని గ్రామాల్లో వివేకానంద జయంతి మనం చేసుకుంటున్నాం. భగవద్గీత చెప్పింది కృష్ణుడు ఒక్కడికే అర్జునుడికి, కానీ ఈరోజు ప్రపంచం అంతా భగవద్గీత జరిగింది. అలాగే బుద్ధుడు నేర్పింది కేవలం 11 మందికి. ఇలాగ ఏంటంటే అందరూ అక్కర్లేదు, కేవలం ఇద్దరు మారినా మనకు చాలు. సో ఆ విధంగా ఏంటంటే ఈ సోషల్ మీడియాని మీరు వాడే విధంగా మనం వాడితే దానికి డెఫినెట్గా మనకి ఏంటంటే రిజల్ట్స్ వస్తూ ఉంటుంది. ఇక మనం చూస్తుంటాం, మనం ఈ రోజుల్లో ఏంటంటే బాగా నేను అద్భుతంగా ఆనందించేది ఇదంతా ఏంటంటే రామకృష్ణ వారు ఎప్పుడు అంటుంటారు, నా వలలో పడాలంటే రాత ఉండాలి, అందరూ నా వలలో పడరు అని. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ మంది వచ్చేవారు. ఆయనకు ఉన్న వాళ్ళు కేవలం 16 మందే ఈరోజు సుమారు 30 దేశాల్లో 1700 మంది స్వామీజీ లాంటి వాళ్ళు ఉంటూ కుటుంబాలను వదిలేసి హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అంతా కూడా ఈరోజు సమాజ సేవ, మానవ సేవ, మాధవ సేవ అంటూ రామకృష్ణ ఉద్యమం నడిపిస్తున్నారంటే దాంట్లో అందరూ రాలేరు, కేవలం కొద్దిపాటి మంది వస్తుంటారు. ఇది రావాలి అనుకున్నప్పుడు మనం ఎందుకు రాలేరు దీంట్లో అనుకున్నప్పుడు కూడా ఏంటంటే అదే ఒకసారి ఈయన కూడా చెప్తూ ఉంటాడు, శ్యామ్ సుందరమూర్తి గారు మీ అందరికీ తెలుసు. ఆయన ఒకసారి తిరుపతిలో పనిచేస్తున్నట్టు స్వామి రంగనాథానంద అక్కడికి వెళ్ళారట.
వెళ్ళినప్పుడు ఆయన తిరుపతి గుడిలోకి దర్శనం కోసం రంగనాథానంద స్వామీజీ ఏంటంటే పర్మిషన్ తీసుకుని పైకి గుడిలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్తుంటే హెవీ రష్గా ఉంది. ఆ స్వామీజీ రంగనాథానంద బయట నుంచి అట్లా చూస్తూ వెళ్ళిపోదాం శ్యామ్ సుందర్ అన్నారట. దర్శనం అవ్వలేదు కదా స్వామీజీ, ఇంకా దర్శనం చేసుకుని వెళ్దాం అన్నాడు. ఇన్ని లక్షల మంది శ్రీనివాసులు ఇక్కడ చూస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన నేను చూస్తామయ్యా, ఇది చాలు పదానికి అన్నారట. అంటే ప్రతి వ్యక్తిలోనూ ఆ శ్రీనివాసుని చూసి ఆ స్వామి రంగనాథానంగా మన రామకృష్ణ ఆర్డర్ చెందిన ఆయన. అట్లాగే ఈ రోజున మీ అందరికీ తెలుసు, మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఎర్రాపరగడ ఆయన బర్త్డే కూడా ఈ రోజునే. ఎల్లాప్రగడ వారు ఏంటంటే ఆయన మనకి పోలియోసిస్ యాసిడ్ అని చెప్పి అది కనిపెట్టి బోధకాలు, టీబీ ఇవన్నీ కనిపెట్టడమే కాకుండా ఈరోజు క్యాన్సర్ కూడా మనకి అనేక రకాల ట్రీట్మెంట్లు జరుగుతున్నాయంటే అది ఎల్లాప్రగడ వారు ఆయన భారతదేశానికి, ప్రపంచానికి అందించిన ఒక శాస్త్రీయ కానుక. ఆ ఎల్లాప్రగడ వారు కూడా 1895 జనవరి 12వ తారీఖు భీమవరంలో పుట్టారు. ఒక అతిపేద కుటుంబంలో చదువు కోసం ఆ పుస్తకాలు అమ్ముకుంటూ ఆ తల్లిగారు కష్టపడి మెడ్రాస్ పంపిస్తే అక్కడ హిందూ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చదువు ఇంట్రెస్ట్ అయిపోయి నేను రామకృష్ణ మిషన్లో జాయిన్ అయిపోతానని చెప్పి మైలాపూర్ రామకృష్ణ మిషన్కి వెళ్ళిపోయి ఇక్కడే చదువుకుని అవసరమైతే మెడిసిన్ చేసి పేద ప్రజలందరికీ సహాయం చేస్తానంటే మైలాపూర్ రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు వారు అన్నారు, నువ్వు ఇది కాదు చేయవలసింది, నువ్వు ఇంకా చాలా చేయాలని చెప్పి ఆయన్ని బలవంతాన్ని మెడిసిన్ చేయించి రామకృష్ణ మిషన్లో రాకుండా ఈ రోజున ఎల్లాప్రగడ వారు మందులకు అన్నింటికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే ఆ రోజుని మిగతా ఆశ్రమాల్లాగా ఉండిపో మా దగ్గర అని చెప్పి మైలాపూర్ రామకృష్ణ మిషన్ వారు ఎల్లాప్రగడ వారిని ఆఫ్ చేస్తుంటే ఈ రోజు మనకి సైన్స్ అంత దూరం వచ్చేది కాదు. అలాగే మరొక వ్యక్తి నాకు ఇవన్నీ వద్దు, నేను ఉండిపోతాను మఠం అంటే నువ్వు ఉండడానికి వీల్లేదు, నీ వల్ల చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి మళ్ళీ అతన్నే పంపించారు. అతనే ఈరోజు ప్రపంచ దేశాలను శాసించి ప్రపంచ దేశాలకి పెద్దన్నగా ఉండే మన ప్రధాని నరేంద్ర మోడీ. సో ఆయన కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళు వద్దు అన్నారు, నేను వస్తానంటే నువ్వు వద్దు, నువ్వు చేసే కార్యక్రమాలు అంటే వాళ్ళ దార్శనికత. సో రామకృష్ణ మిషన్ అనేది సాదాస్యత అయితే కాదు, ఇది దీంట్లోకి రావాలంటే ఒక అర్హత కావాలి. దీన్ని అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకుని ఆ లోతులు చూడాలంటే అదే రామకృష్ణ వారు చాలా చక్కటి కథ చెప్తారు. ఒక ప్లాస్టిక్ బొమ్మ, ఉప్పు బొమ్మ నీటి యొక్క లోతు చూడాలి అని చెప్పి సముద్రంలో ప్రవేశించినాయట. సముద్రంలోకి దిగిన వెంటనే ఆ ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయింది. ఆ ప్లాస్టిక్ బొమ్మ వచ్చే అలకి పోయే అలకి ఎగిరి పడుతూ దిగిరి పడుతూ అట్లాగే ఉంది. సో ఈరోజు అనేక మతాలు ఎందాక భద్రరావు గారు చెప్పినట్టుగా రకరకాల మతాలు రకరకాల సెట్స్ వస్తుంటే అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు లాంటివి. కానీ లయమైపోయిన ఉప్పు బొమ్మ లాంటిది ఏదైనా ఉందంటే ప్రపంచంలో కేవలం రామకృష్ణ మిషన్ ఒకటే. సో అట్లాంటి రామకృష్ణ మిషన్, రామకృష్ణ ఆర్డర్లో మనమంతా ఉండడం పునీతులమే కాకుండా మరొక గొప్ప విషయం ఏంటంటే ఇందాక చెప్తా మానేశాను, ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన అది ఎవరిది తప్పు అంటే మీరు చూసే ఉంటారు ఆ టీవీలో కూడా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన తండ్రి, మా అబ్బాయి అల్లు అరవింద్ ఫ్యాన్, అతను అరవింద్ కదా అల్లు అర్జున్. నేను 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకు సినిమా చూస్తూ ఉంటాను. అది కూడా ఏదో భక్త రామదాస్ ఎట్టాడు చూస్తా. అల్లు అర్జున్ అతను అభిమాని. అతను అల్లు అర్జున్ అంటే పడి చనిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే అతను పుష్ప మీద కూడా రీల్స్ చేశాడు. అతను మేము ఇంట్లో పుష్ప అని పిలుస్తుంటాం. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాడు. అది చూసి చాలా లైక్స్ వచ్చినాయి. ఇవన్నీ చెప్తే పుష్ప అంటూ పాప అతను ఏమనుకున్నా అంటే నేను పుష్ప అని అనుకుని చెప్పి ఆ రోజున సినిమాకి వెళ్తే అతని తల్లి ఇవన్నీ చూశారు. సో దానికి ప్రేరణ ఎవరంటే ఎవరే నువ్వు పుష్ప కాదురా, నువ్వు ఒక వివేకానందుడు కావాలరా, నువ్వు ఒక ఎల్లాప్రగడ కావాలరా, లేకపోతే ఒక నరేంద్ర మోడీలా మారాలరా అని చెప్పి మనం ఆ ఇన్స్పిరేషన్ మనం ఇచ్చుంటే మన ఇంటి దగ్గర డెఫినెట్గా ఈరోజు ఆ సంధ్యా థియేటర్ దగ్గర ఆ సంఘటన జరిగి ఉండేది కాదు. సో దానికోసమే మహాత్మా గాంధీ చెప్తుంటాడు, చిన్నపిల్లలు కొత్త కుండలతో సమానం, దాంట్లో పాలు పోస్తే పాలకుండ అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళుకుండ అవుతుంది. రెండూ తెల్లగా ఉన్నాయి కదా అని చెప్పి మనం ఏం చేస్తున్నాం అంటే పాలు అనుకుని కళ్ళు పోస్తున్నాం. ఈ ర్యాంకులని అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇలాగే వెళ్ళిపోవాలి, ఎంత సంపాదించాలి ఇదంతా. కానీ తర్వాత వాసన వస్తుంటే అనుకుంటున్నాం ఏటి చిచ్చి ఇలాగైపోయింది అని చెప్పి. కానీ ఆ పాత్రలో నింపింది ఎవరు అంటే మనమే. కాబట్టి ముందు అమ్మా నాన్నలు మనం మార్గదర్శకంగా ఉండాలి మనకి. దానికి శేఖర్ కమ్మల్ ఒకసారి ఇంటర్వ్యూ జరుగుతుంటే నాకు ఇప్పటికీ అద్భుతం అది. ఆ శేఖర్ కమ్మల్ ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన అడిగింది మీకు రోల్ మోడల్ ఎవరు అని చెప్పి. మా నాన్నగారు అన్నాడు ఆయన. వెంటనే శేఖర్ కమ్మల్ని అడిగింది ఆ ఇంటర్వ్యూ చేశారు. ఇదైతే అందరూ మదర్ తెరిసా లేకపోతే మహాత్మా గాంధీయో వివేకానంద అంటారు.
మీరు మీ నాన్నగారు అంటారేంటి అని. అంటే వెంటనే శేఖర్ కమల్ చెప్పారు. వాళ్ళంతా వాళ్ళ పుస్తకాల్లోనే వాళ్ళు విన్నదే ఒక పాజిటివ్ సైడే చెప్తారు. గాంధీ గారి గురించి పాజిటివ్ సైడ్, లేకపోతే తెరిసా గురించి పాజిటివ్ సైడే చెప్తారు. వాళ్ళు నెగిటివ్ సైడ్ ఎప్పుడు చెప్పరు. చిన్నతనానికి మా నాన్నగారు బలాలు చూశారు, బలహీనతలు చూశారు. ఆ బలాలు బలహీనతలు నేను చూస్తే మా నాన్నగారు బలహీనతలు అనేవి లేవు, అన్నీ బలాలే. సో గాంధీ గారిలో అంత బలం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా నాన్నగారి ముందు గాంధీ కూడా పనిచేయడు అన్నాడు ఆయన. చూడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన. సో ప్రతి పిల్ల మా నాన్నగారు మించిన హీరో ఎవరు లేరు అనుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ యాంకర్ మళ్ళీ అడిగింది, సపోజ్ మీ పిల్లలకి ఎవరు రోల్ మోడల్ అని అడిగింది శేఖర్ కమల్ని. మళ్ళీ ఆయన చెప్పాడు, నా పిల్లలకు కూడా మా నాన్నగారే రోల్ మోడల్ అని. అదేంటి మరి మీరు కదా అన్నాడు. మా నాన్నగారికి ఉన్నంత బలం, మా నాన్నగారికి ఉన్నంత నైతిక విలువలు నాకు లేవు అన్నాడు ఆయన. సో అదిగా అంటే ఇప్పుడు ఈరోజు యువత బాగుండాలి, స్వామీజీ కళల కన్నా యువత మనం తయారు చేయాలంటే ఆ యువకుల్ని తయారు చేసే కర్మాగారాలు అమ్మా నాన్నలు, ఆ కర్మాగారాలకు కావాల్సిన ఇంధనం అధ్యాపకులు. సో ఈ అధ్యాపకులు అనే ఇంధనం ఆ కర్మాగారం చేస్తే ఒక ఫినిష్ ప్రోడక్ట్ బయటకు ఏదైతే వస్తుందో అదే స్వామీజీ కళలకనే ఒక అద్భుతమైన యువశక్తి. అట్లాంటి శక్తికి మనం కావాలి అంటే భజనలు, పూజలు ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే చూస్తున్నాం కదా, నిన్న తిరుపతిలో కూడా చూసాం. సో తిరుపతిలో కూడా ఆ తొక్కిసలాటే ఆ ఒక్కరోజు వెళ్ళిపోతే ఏదో ఒక డైరెక్ట్గా మోక్షంతో పోతామని. కానీ రామకృష్ణ ఆర్డర్లో ఆ ఆనందం అట్లా చూడరు. అదే కపిలేశ్వరం జమీందారు గారు ఒకసారి రామకృష్ణ ఆర్డర్ 50 సంవత్సరాలు జరిగినప్పుడు కలకట్టా వెళ్ళినప్పుడు అడిగారట, వాట్ ఆనంద్ యూఆర్ అని చెప్పి ఎవరో స్వామీజీ కనపడితే, మన స్వామీజీలు అందరికీ ఆనందం ఉంటుంది కదా, ఆనంద మహారాజ్ అని. వాట్ ఆనంద్ యూఆర్ అని అడిగేట ఆ కపిలేశ్వరం జమీందార్ గారు. అడిగితే వెంటనే స్వామీజీ నవ్వుతా వాట్ మేక్ డిఫరెన్స్ అన్నట్ట. చూడండి స్వామీజీలతో అలా ఉంటుంది, ఇదో చాలా కష్టం కొద్దిగా మాట్లాడడం కూడా. మనం వాట్ మేక్స్ డిఫరెన్స్ అంటే ఏ ఆనందం డిఫరెన్స్ నీకు ఇస్తుంది అని చెప్పి. మనం చూస్తున్న ఆనందం అంటే ఏదనుకుంటాం, మనం పుట్టిన వెంటనే మనం ఏమనుకుంటాం, అబ్బా పెద్ద అయిపోతే చాలా బాగుంది అనుకుంటాం. పెద్ద అయిన తర్వాత అనుకుంటాం, అబ్బా ఇంకా పెద్ద అయితే బాగుంది అనుకుంటాం. తర్వాత పెళ్ళి అవుతే బాగుంది అనుకుంటాం. పెళ్ళి అయిన తర్వాత ఆ ఆనందం అనేది అఫ్కోర్స్ అది చాలా డిఫరెన్షియేషన్ ఉంటాయి, అది మనం చెప్పుకోం అది ఎలా ఉంటుంది అనేది. ఆ తర్వాత పిల్లలు పుడితే ఆనందం అనుకుంటాం. పిల్లలు పుట్టిన తర్వాత ప్రయోజకులు అయితే ఆనందం అనుకుంటాం. ప్రయోజకులు అయితే మళ్ళీ మనవలు బాగా అభివృద్ధిలోకి వస్తే ఆనందం. ఆ ఆనందానికి ఎండింగ్ అంటూ లేదు. అట్ ది సేమ్ టైం ఆనందం ఇది కూడా ఏంటంటే పర్మనెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్లా దిగిపోతుంటుంది, ఒకటి అయిన తర్వాత ఒకటి. కానీ ఎప్పుడూ కూడా చెదరని ఆనందం ఏదైనా ఉందంటే అది కేవలం వివేకంతోనే వస్తుంది, అంటే విజ్డమ్తోనే వస్తుంది. సో ఆ విజ్డమ్తో వచ్చినప్పుడు ఇదంతా కూడా ఏంటంటే మనం ఒక సినిమా ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే చూస్తుంటాం. సో తెర అనేది సత్యం. ఆ తెర మీద ఉండే ఫైట్లు కానీ, తెర మీద ఉండే కాస్ట్యూమ్స్ కానీ, డ్యాన్స్లు కానీ అన్నీ కూడా భ్రమ. సో అదేవిధంగా సత్యం అనే ఆనందం, ఆ సత్యం అనే ఆ బ్రహ్మ అనేది ఒకటి ఉంది. కానీ ఈ క్యారెక్టర్ అనేది ఏంటంటే వచ్చిపోతూ ఉంటుంది. ఇది మనం చేసేటంటే క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి మనం ఆ విజ్ఞానంతో, ఆ వివేకంతో చేస్తే వచ్చే ఆనందమే వివేక ఆనందం. దానికోసం ఈ వివేకానంద అని చెప్పి ఆయనకు ఆ పేరు పెట్టడం జరిగింది. సో వివేకానందుడు చెత్త కుండీలో పడుకున్నప్పుడు ఆయన కుంగిపోలేదు, మహారాజా ప్యాలెస్లో ఉన్నప్పుడు ఆనందపడిపోలేదు. మహారాజా ప్యాలెస్లో ఉన్నప్పుడు కూడా నా భారతీయులంతా కూడా కింద పడుకుంటే నేను ఇక్కడ పడుకోవడం ఏంటని చెప్పి ఆయన కూడా కిందే పడుకున్నాడు. అది వివేకానందం అంటే. సో ఆ విధమైన ఆనందం మనకు కావాలంటే వివేకానంద సాహిత్యం చదవండి, రామకృష్ణ వారి కథలు చదవండి, అమ్మ యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోండి. సో ఇందులో ఎవరు గొప్ప ఏంటని కాదు, ఇది ప్రతిదీ మనం చూడాలంటే అక్కడ ఆ గురు మహారాజుని కానీ మీరు పట్టుకుంటే డెఫినెట్గా మీకు కావాల్సినవన్నీ కూడా నేను అదే చాలా సందర్భాలు చెప్తుంటాను. మీరు బయటికి బజార్కి వెళ్ళినప్పుడు ఈ మనకి వెళ్తుంటాం కదా కొత్తగా డీమార్ట్లు అని ఇట్లాంటి రకరకాలుగా వచ్చినాయి. అక్కడికి వెళ్తే రకరకాల వస్తువులు రకరకాల ఏది వస్తుంది మీరు ప్రిఫరెన్స్ చేసుకోవచ్చండి. అట్లాగే నేను చెప్తున్నాను, డీమార్ట్ కంటే పెద్ద భాండాగారం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే జ్ఞానం కొనుక్కోవాలంటే కేవలం రామకృష్ణ ఆర్డర్ ఒకటే. ఆ రామకృష్ణ ఆటలో భక్తి కావాలంటే గురు మహారాజ్ ఇస్తాడు, ప్రేమ కావాలంటే అమ్మ ఇస్తుంది, నీకు జ్ఞానం ధైర్యం కావాలంటే స్వామి వివేకానంద ఇస్తాడు, లేదు అందరిలోనూ నువ్వు ఏంటంటే ఆ భగవంతునే చూడాలంటే ఆ రామకృష్ణ వివేకానంద శారద ఆ ఆర్డర్ అంతా ఇస్తుంది. సో దానికోసం మీ అందరినీ పిల్లలందరినీ కూడా కోరేది, మీ అందరూ కూడా నేర్చుకోవాల్సింది. ఈ మధ్యకాలంలో అదే గంప నాగేశ్వరరావు ఇంటర్వ్యూ, ఆయన కూడా నా స్నేహితుడే, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక షాక్ అయ్యాను నేను. యాంకర్ అడిగింది హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అని చెప్పి. ఏం చెప్తాడా నాగేశ్వరరావు గారిని చూశాను. హీరో అంటే అని అడిగాడు ఆయన. సినిమా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ హీరోనేటి అన్నాడు. అఫ్కోర్స్ మీరు కొత్త తరం సినిమాలు చూడటమో, పూర్వకాలంలో నాగేశ్వరరావు రామారావు వీళ్ళంతా ఉండరు కదా వాళ్ళు కూడా హీరోలు కాదు అని. మరి హీరోలు కాబట్టి వాళ్ళందరినీ హీరోని పిలుస్తున్నారేటి అన్నాడు.
మీరు అమాయకులు ఏం తెలియక ఎలా పిలుస్తున్నారు, అవి హీరోలు కాదు, వాళ్ళు పారితోషికం పూర్తిగా నటించే నటులు, వాళ్ళు నటన వాళ్ళది కాదు, ఎలా డ్యాన్స్ ఎలా చేయాలో కొరియోగ్రాఫర్ చెప్తాడు, పాట వాడిది కాదు, ఎవడో ఒకటి సింగర్ పాడతాడు, స్టెప్స్ వాడి కాదు, వేరే వాడు చెప్తాడు, డ్యాన్స్ అనేది మ్యూజిక్ అనేది ఇంకోళ్ళు చేస్తూ ఉంటాడు, ఏది వాడిది కాదు, కేవలం వాడు ఏంటంటే స్టంట్లు చేయాలన్నా డూప్ చేస్తూ ఉంటాడు, కేవలం వాడు నటిస్తూ వాడు పారితోషికం తీసుకుంటాడు. మరి మీ హీరో ఎవరు అంటే, నాకు ఈ దేహాన్ని ఇచ్చి నన్ను ఎంత వాణి చేసిన మా అమ్మా నాన్నలు నా హీరోలు అన్నాడు ఆయన. ఇక పోయిన తర్వాత నాకు ఏదో ఎలా ఉన్నా సరే కాయ కష్టం చేసుకుంటూ తను తిన్నా తినకపోయినా, తనకు ధర వచ్చినా రాకపోయినా మనందరికీ పిడికిడి అన్నం పెడుతున్న నా అన్నదాతలు నా హీరోలు అన్నాడు ఆయన. ఇక మూడవది, ఎంత సుఖంగా ఇక్కడ మనం పడుకున్నామంటే ఎండనక వాననక చలనక అన్నిటికీ కష్టపడుతూ ఆ బోర్డర్లో ఉండి మన దేశాన్ని పరిరక్షించే ఆ సైనికులు నా హీరోలు అంటాడు ఆయన. సో ఈ రోజు నుంచి మీరు ఏంటంటే అల్లు ఎవరో లేకపోతే ప్రభాసో లేకపోతే ఇంకోటో చెప్పకండి, మీ హీరోలు ఎవరంటే మా అమ్మ నాన్నలు నా హీరోలు, మా రైతన్న నా హీరో, మా సోల్జర్స్ నా హీరోలు. సో ఆ విధంగా చేసి వాళ్ళలాగా నేను కూడా ఏ విధంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఒక పునరాలోచన చేస్తే అప్పుడు డెఫినెట్గా వివేకానందుడు ఆశించిన ఆ లోకం మనం సృష్టించగలుగుతాం. సో దీంట్లో ప్రధానంగా పాత్ర మాతృమూర్తులైన మీరంతా కూడా ఆ పాత్ర పోషించాలి. అంటే వేటబాల్లో నేను చెప్పక్కర్లేదు, కానీ ప్రతి చోట నేను ఇది చెప్తాను, లైన్స్ ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా సరే. ఈరోజు మన సమాజం పాడైపోతుందంటే ఆ రోజుల్లో పాపం స్వామి వివేకానంద వెళ్ళిన తర్వాత స్త్రీమూర్తుల గురించే చెప్పాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి మిమ్మల్ని స్తుతిస్తూ ఆడవాళ్ళనే మాట్లాడాడు. రెండవ మాట కూడా ఆడవాళ్ళ గురించే చెప్పాడు ఆయన. సీత, సావిత్రి, దమయంతి, గార్గి, మైత్రేయి వంటి సాత్వికీమణి పుట్టిన ఒక పవిత్ర భారతదేశ ప్రతినిధిగా వచ్చాను అన్నాడు ఆయన. సీత, సావిత్రి, దమయంతి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళే. సో అట్లాంటి స్త్రీమూర్తులు పుట్టిన ఆ భారతదేశ ప్రతినిధిగా నేను వచ్చాను అనుకున్నప్పుడు, ఈ రోజు నా స్త్రీమూర్తులకు ఇచ్చే గౌరవం ఎంత ఉంది అనుకున్నప్పుడు, ఈ మధ్యనే 155 దేశాలు సర్వే చేస్తే సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైపు క్యూరియాసిటీతో అడిగిందంటే మా భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉందా, సెకండ్ ప్లేస్లో ఉందా అని. ఆవిడ నిరుత్సాహపడింది. భారతదేశం యొక్క స్టేజ్ 150 దేశాల్లో 76వ స్థానంలో ఉందట. స్త్రీని గౌరవించే స్థాయి 76వ స్థాయి. మరి ఇదేమిటి అంటే స్త్రీమూర్తిని దేవత కింద చూస్తుంటాం కదా, ఇదంతా ఏమిటి అని చెప్పినప్పుడు అప్పుడు చెప్పారట, ఆవిడ క్యూరియాసిటీ అడిగిందట, మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమొచ్చి ఏ దేశాలంటే స్కాండేవియన్ కంట్రీస్ అని చెప్పి స్వీడన్, డెన్మార్క్, నార్వే ఈ 3 దేశాలు 1, 2, 3 వచ్చాయట. ఈవిడ క్యూరియాసిటీతో అక్కడ స్త్రీలకు అంత గౌరవిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఉండే హోటల్కి బయట ఒక మీటింగ్కి వెళ్ళి రాత్రి 12 గంటలకి ఒక కారులో తిరిగి వస్తూ 12 గంటలకు దిగిన తర్వాత కారు ఛార్జ్ ఎంత అయిందంటే 30 క్రోనాస్ అయింది అన్నట్టు. అంటే వాళ్ళ కరెన్సీ క్రోనాస్ ఉంటుంటారు. ఆవిడ 100 క్రోనాస్ నోటిస్తే అతను 85 క్రోనాస్ తిరిగి ఇచ్చాడు, 85 క్రోనాస్ తిరిగి ఇచ్చేసాడు. తప్పు తీసుకున్నాడేమో చెప్పి, నువ్వు 30 ఇవ్వాలి కదా, అదే 70 ఇవ్వాలి కదా, 85 ఇచ్చేసేవేటి, 30 క్రోనాస్ ఖర్చు అయింది కదా అంటే అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ చెప్పాట, మా దేశంలో ఆడవారు ఎవరైనా అర్ధరాత్రి గారు ప్రయాణం చేస్తే మామూలు ఛార్జీలో 50% ఛార్జ్ చేస్తామండి అన్నప్ప. అంటే 30 క్రోనాస్లో 15 క్రోనాస్ వాళ్ళు తీసుకున్నారు. మన భారతదేశంలో ఆ 30 క్రోనాస్ కాదు కదా, ఆ మాతృమూర్తి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా తెలిసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఈ రోజున మనం అలా చూడడానికి కారణం ఎవరంటే కేవలం, మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు, అమ్మలే. అమ్మలు తీర్చిదిద్దవలసిన సమయం మానేసి అమ్మలు ఏంటంటే వాళ్ళు ఒక ఆండ్రాయిడ్ ఫోను, భర్త ఒక ఆండ్రాయిడ్ ఫోను, లేదంటే టీవీలో 100, 150 ఛానల్స్ వస్తుంటాయి, ఆ ఛానల్స్ ఇవన్నీ చూస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ వేటబాలం మినహాయించి ఇలాంటి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడు డిస్టర్బ్ చేస్తాడని చెప్పి అమౌంట్ ఇచ్చి ట్యూషన్కి పంపించే స్థితిలో ఈరోజు అమ్మలంతా ఉన్నారు. అలాగే పూర్వకాలంలో మనం చూస్తుండేవాళ్ళం. పూర్వకాలంలో ఏంటంటే బంధువు వస్తున్నాడంటే ఆ బంధువుని ఇంట్లోకి పిల్లవడే కాకుండా పిల్లలందరికీ పరిచయం చేస్తుండేవాళ్ళం, ఇది మీ మేనమామ, మీ బావగారు, ఇదంతా కూడా. కానీ ఈ రోజున మనం ఏమవుతుందంటే ఫ్యాషన్ అయిపోయింది. మీ పిల్లలు లేరంటే ఉంటాడండి, కానీ వాడికి ఏంటంటే కంప్యూటర్ లేదంటే ఆ ఫోన్ పట్టుకుని వదలరండి, వాడికి మహా ఎడిక్ట్ అండి, వాడు ఇప్పుడే రీల్స్ చేసేస్తున్నాడండి, ఇవి చేసేస్తున్నాడని చెప్పి గర్వంగా చెప్తుంటాం. సో మనం ఆ విధంగా పొల్యూట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఆ విధంగా పాడవుతున్నారు. సో ఆ విధంగా పాడవకుండా ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఒక ఛత్రపతి శివాజీని పెంచిన జిజియాబాయిలాగో, లేదంటే వివేకానందుని కన్నా భువనేశ్వరి దేవిలాగో ఇట్లాగ మనం ఏంటంటే కొంత తపన చేయాలి.
ఆ తపన చేసి ప్రతిరోజు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళతో కొంత సమయాన్ని గడపాలి. మనం ఈ రోజున అంటే గడిపే ఈ ఆండ్రాయిడ్లో స్క్రీన్ టైం అనుకుంటుంటాం మనం, ఎన్ని గంటలు మనం గడిపామని. ఏ ఆండ్రాయిడ్ చూసుకున్న ఆ స్క్రీన్ టైంలో డెఫినెట్గా మినిమం 10-12 అవర్స్ వచ్చేస్తుంది ప్రతి వాళ్ళకి కూడా. చిన్నపిల్లలకైతే 5-6 గంటలు వచ్చేస్తుంది. ఈ స్క్రీన్ టైంని మీరు తగ్గించి డైరెక్ట్గా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసే మన పిల్లల్ని అంటే వాళ్ళతో మీరు మాట్లాడగలిగితే డెఫినెట్గా అద్భుతమైన లోకాన్ని మనం సృష్టించడానికి అవకాశం వస్తుంది. అది చెయ్యాలంటే పిల్లలందరినీ కూడా నేను కోరుతున్నాను. డెఫినెట్గా ఇక్కడ లైబ్రరీలో కానీ ఉంటుంది, లేదంటే మీరు కొన్న రామకృష్ణ వారి పారమార్థిక కథలు అనే పుస్తకం ఉంటుంది, యువతకు వివేకానందుని పిలుపు అని ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు కావాల్సింది అదే భగవాన్ సత్యసాయిబాబా చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఆయన, మనకు కావాల్సింది మార్కులు కాదు రిమార్కులు లేని జీవితం కావాలి అంటాడు ఆయన. సో రిమార్కులు లేని జీవితం కావాలి అంటే మన జీవితంలో మార్కులు పెరగాలంటే విలువలతో కూడిన వ్యక్తి నిర్మాణ విద్య అంటాడు స్వామి వివేకానంద. ఏ విద్య అయితే ఒక వ్యక్తిని సంస్కరించి శీలవంతుని చేసి చైతన్యవంతం చేస్తుందో అదే అసలైన విద్య అంటాడు ఆయన. ముందు వ్యక్తిని సంస్కరించాలి, శీలవంతుని చేయాలి, అంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంటుంటాడు. ఆ చేసిన తర్వాత చైతన్యవంతుని చేయాలి, ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యంగా ఉరికే అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వాలి అనుకున్నప్పుడు అంటే వివేకానందుడు చాలా సందర్భాలు మళ్ళీ అదే చెప్తున్నాను. ఎందుకు స్త్రీమూర్తుల గురించి చెప్తున్నా అంటే వివేకానందుని అక్కడ అమెరికాలో ఉండగా ఒకసారి అడుగుతారు, ఇక్కడ ఆడవాళ్ళంతా భర్త కోసం నోములు చేస్తూ ఉంటారు, మంచి భర్త కావాలి మంచి భర్త కావాలి మీ భారతదేశంలో, మరి మీ భారతదేశంలో భర్తలు మంచి భార్య కోసం నోములు చేసే ఆచారం లేదా అంటే ఏదో విధంగా మన హిందూ ధర్మం తప్పు అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం మీ భర్తలు భార్యల కోసం నోములు చేసే ఆచారం లేదా అంటాడు. వెంటనే స్వామీజీ చెప్తాడు, మా భారతదేశంలో ఉండే ప్రతి స్త్రీమూర్తి ఒక సరస్వతి, ఒక గౌరీ, ఒక పార్వతి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఆ యోగ్యత కలిగిన భర్త కావాలి తప్ప అట్లాంటి మాతృమూర్తులు దొరకడం మగవాళ్ళు చేసుకున్న అదృష్టం. కాబట్టి మగవాళ్ళు చేయగలదు, వాళ్ళు కోరుకుంటే అదే మాకు పెద్ద వ్రతం అంటుంటాడు ఆయన. సో ఆ విధంగా ప్రతి స్థాయిలోనూ కూడా ఆ స్త్రీలను బయటపెట్టి ఆ స్త్రీల యొక్క ఔన్నత్యాన్ని చూడడమే కాకుండా విద్యా విధానం గురించి కూడా ఆయన స్వామీజీ చాలా సందర్భాల్లో చెప్తాడు. ఒక మగవాడిని విద్య అందిస్తే కేవలం ఒక కుటుంబమే బాగుపడుతుంది, అదే ఒక స్త్రీమూర్తికి విద్య అందిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటాడు ఆయన. సో స్త్రీకి విద్య కావాలి, కానీ ఈ రోజుల్లో ఆ స్త్రీ విద్యే ఆ ప్రమాదాలకు కూడా, అంటే ఆ విద్య అంటే సవిద్య కాకుండా ఆ సవిద్యకి వ్యతిరేకంగా ఈ పాశ్చాత్య పోకడ పడిపోయి ఆ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ పాశ్చాత్య వ్యామోహంలో చాలామంది చేసేది ఏంటంటే మామిడాకులు ఆరకుండానే విడాకులు తీసుకుంటున్నాం మనం. సో అదేవిధంగా చూస్తున్నాం, పూర్వకాలంలో ఫోటోగ్రాఫర్లు పెళ్ళికి ఫోటో తీయంటే అడ్వాన్స్ ఇచ్చినేమో పని పర్లేదు, లేదా ఎంతో కొంత ఇచ్చేళ్ళు వారు. ఈ రోజుల్లో చాలామంది ఫోటోగ్రాఫర్లు నాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు, మేము ఫుల్ అమౌంట్ తీసేసుకుంటున్నామండి అంటున్నారు. ఎందుకు ఫుల్ అమౌంట్ తీసుకుంటున్నామంటే పెళ్ళైన 2 రోజు 3 రోజు ఫోటోలు పెట్టుకెళ్తుంటే వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు, మేము పేమెంట్ ఇవ్వటం లేదు అంటున్నారండి, కాబట్టి ముందే తీసేసుకుంటున్నామండి. ఆ స్థితిలో మనం ఉన్నాం అప్పుడు. దీనికి కారణం ఎందుకంటే విజయవాడలో జరిగిన ఒక సంఘటన కూడా మీకు చెప్తాను. బాగా కోటీశ్వరులు తెలిసిన వాళ్ళు, అమ్మాయికి వివాహం జరిగింది. అమ్మాయికి వివాహం జరిగిన తర్వాత ఆ మొదటి రోజు ఆ శోభనం నాడు లోపల తీసుకెళ్ళి పూజ ఇవన్నీ చేయాలి కాబట్టి ఆ ఏర్పాట్లు చేస్తుంటే ఆ కొత్త కోడలు నైటీలో దిగిందట పైనుంచి. అత్తగారు చెప్పిందట, నైటీ కదమ్మా ఈరోజు పూజ అది చేయాలి, గౌరీ పూజ చేయాలంటే చీర కట్టుకోవాలి, పట్టు చీర, నీకోసం వేరేగా చీర కొన్నాం ఇదంతా. అంటే సారీ, మా మమ్మీ చెప్పింది ఓన్లీ పెళ్ళికే నేను యాక్సెప్ట్ చేసాను తప్ప తర్వాత నేను ఎప్పుడు కూడా చేసుకోను, నా జీన్స్ నావి అన్నీ మామూలే తప్ప. అది కాదమ్మా ఈరోజు తప్పకుండా వేసుకోవాలి, బయట నుంచి పేరెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు అంతా వస్తారు అని. వెంటనే ఫోన్ చేసిందట మమ్మీ, అప్పుడే మొదలెట్టింది ముసలి ఆవిడ సతాయింపు, చూడు నైటీ కుదరదు చీర కావాలంటుందని చెప్పి. వెంటనే ఆ తల్లి అందట, కారు పంపిస్తున్నాను వచ్చేయని చెప్పి. కారు వచ్చింది, అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక్కడ తప్పు అమ్మాయిదా అమ్మదా? అలాగే ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన కాకినాడలో జరిగిన సంఘటనే చెప్తాను. ఒక స్నేహితుడైన నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, ఆయనకి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఆయనకి ఒక అంటే కొడుకు ఏంటంటే ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి ఏంటంటే బెంగళూరులో చేస్తుంది, సాఫ్ట్వేర్లో చేస్తున్నాడు. అమ్మాయికి ఎవరు పెట్టిందట, వివాహం చేసుకోవాలంటే ముందు మేము మీ కాకినాడ వచ్చి చూసి మీ ఇల్లు మీ పరిసరాలు మీ అత్త మామలు అన్నీ చూసి అప్పుడు నేను వివాహం చేసుకుంటానని. అప్పుడు ఆయన ఏంటంటే మా ఫ్రెండ్ ఇంకోటి ఆయనతో అన్నట్టు, ఇదేంటి మనం మగవాళ్ళు వెళ్ళి ఆడవాళ్ళని అడిగేవాళ్ళు జరుగు, ఇప్పుడు ఆడపిల్ల వచ్చి మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూ చేస్తానంటే ఇదేంటి అన్నట. చాలా మంచిది, ముందే తెలుసుకుంటేనే తర్వాత ఎలాగున్నాను కాబట్టి రాని అన్నాడు. ఇది కాకినాడలో జరిగిన సంఘటన, యథార్థ సంఘటన 15 సంవత్సరాల క్రితం. అది జరిగిన తర్వాత అమ్మాయి వచ్చింది.
హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత నేను చాలా ఫ్రాంక్గా, చాలా డెలిబరేట్గా మాట్లాడతానంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు దాపరకు ఉండదు. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి పెళ్లి చేసుకునే ముందు అదట. వెంటనే అడిగమ్మా అన్నట్ట. మా ఫ్రెండ్ కూడా పక్కనే కూర్చున్నాడు. కూర్చుంటే ఫస్ట్ ఏంటంటే, వివాహం అయిన తర్వాత మీరు అదే మీ వైఫ్ అంటే మీ అత్తగారిని కూడా మీరు మీ వైఫ్ కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఉంటారంటే మేము చేసే పరిస్థితి లేదు మాకు. కాబట్టి మీరు కాకినాడలోనే ఉండాలి తప్ప మేమిద్దరూ కలిసి మేము చూడడానికి కొద్దిగా ఇద్దరు సాఫ్ట్వేర్లో వాళ్ళం కాబట్టి మేము అవసరమైతే క్యాంటీన్లో తినేస్తాం, ఏదో చేసుకుంటా ఉన్నాం. పాప ఆయన చాలా యోగ్యుడు, ప్రతి అన్నీ చేసుకుంటాడు కాబట్టి ఆయన వెంటనే అన్నట్ట, మేము వచ్చి అక్కడ ఉండే పరిస్థితి లేదమ్మా, కాకినాడలో పుట్టాం, కాకినాడలోనే కాలం చేయాలని అనుకుంటున్నాం, మీ ఇద్దరు కలకాలం కలిసి హైదరాబాద్లోనూ బెంగళూరులో ఇద్దరు కలిసి ఉంటే చాలు మాకు, అదే అన్నట్టు. అప్పుడు మళ్ళీ అమ్మాయి అడిగిందట, సపోజ్ మీకు ఏమన్నా అనారోగ్యం జరిగింది అనుకోండి, మళ్ళీ మెడికల్గా ట్రీట్మెంట్ అని చెప్పి హాస్పిటల్స్ అని చెప్పి మళ్ళీ అక్కడికి వస్తే అప్పుడు కూడా మేము చేయలేం, మరి అది కూడా మీరు ఆలోచించుకోండి అని. అంటే లేదమ్మా ఆ పరిస్థితి లేదు, మాకు కాకినాడ వైద్యం సరిపోతాయి అని. పోనీ మీ అత్తగా మీ వైఫ్కి వస్తేనో అన్నాడు. అంటే మీ వైఫ్కి వస్తే అది కూడా కాకినాడలోనే సరిపోతుందమ్మా అన్నాడు. అంటే అప్పుడు భయంకరమైన మూడో ప్రశ్న అడిగింది. సపోజ్ అంటే ఇంగ్లీష్ మీడియం కదా, సపోజ్ మీకంట ముందు మీకంట ముందు ఆవిడ చనిపోతే ఆవిడకంట ముందు మీరు చనిపోతే ఆవిడని చూడడం కూడా మాకు కుదరదండి అందట. అంటే అప్పుడు వెంటనే అన్నట్ట, లేదమ్మా నా భార్యకి పక్షవాతం 5-6 సంవత్సరాల నుంచి మంచం మీద ఉంటుంది, నేనే సకల చర్యలు చేస్తున్నాను, నేను ప్రతిరోజు గాయత్రీదేవి చేసి పూజ ఒకటే, ఆ పూజ ఏంటంటే నేనుండగా నా చేతుల్లో ఆవిడ పోవాలని చెప్పి కోరుకుంటున్నాను, కానీ నీ నోటి చలవ వల్ల ఆవిడకంటే ముందు నేను పోయాననుకో డెఫినెట్గా నువ్వు అన్నది కష్టమేనమ్మా, ఈ సంబంధం మనకొద్దు, బయటకు వెళ్ళిపోమా అన్నట్ట. ఏం చేస్తాడు ఇక్కడ? తప్పు ఎవరిది? అమ్మాయిది కాదు. అమ్మాయిని ఆ విధంగా తీర్చిదిద్దిన అమ్మ నాన్నది. సో దానికోసం ఏంటంటే మీ అందరినీ కోరేది, పూర్వకాలంలో ఉండే పెళ్ళికి ముందు ఎలా చెప్పేవారంటే అదే మరచెంబు అని చెప్పి ఒక కథ, అది కూడా నేను వీడియో చేశాను, అద్భుతమైన కథ. ఎందుకు చెప్తున్నారంటే పిల్లలకి పెద్దలకి తెలియాలి. మరచెంబు అని ఒక అద్భుతమైన కథ. వివాహం అయిన తర్వాత దీంతో ముగిస్తాను. ఆ మరచెంబు అనే కథలో ఏంటంటే వివాహం అయింది, 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత భర్త భార్య ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి ఆ గుళ్ళో అభిషేకాలన్నీ చేయించుకున్నారు. భర్త వయసు ఏంటంటే 80-85 ఉన్నాయి. ఆయన ఏంటంటే రిమైనింగ్ బ్యాలెన్స్ 100కి వేసుకుని ఇంకొక 20 ఏళ్ళు మేము ఇద్దరు ఇలాగే కలిసి రావాలని చెప్పి భగవంతుడు ఆశీర్వదించాను ఆయన అనుకున్నాడు. ఈవిడ కూడా ఏంటంటే ఒక 30 ఏళ్ళు మా ఇద్దరు ఒక 30 ఏళ్ళు ఇలాగ రావాలని చెప్పి ఈవిడ కోరుకుంది. కోరుకున్న తర్వాత సడన్గా అక్కడే గంట కొడుతూ కింద పెయింట్ అయిపోయి పడిపోయింది ఆవిడ. పాపం గబగబా తెలుసున్న హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్ చాలా పాపం నైతిక విలువలు ఉన్న డాక్టర్ చెప్పాడు, లేదు ఈవిడికి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళు దోషేస్తారు తప్ప ఏముండదు, మహా బతికితే 1 రోజు 2 రోజులు బ్రతకొచ్చు, ఇంటికి తీసుకెళ్ళి మీరు ఇంటి దగ్గర పెట్టుకోండి. చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు, ఆ మంచం మీద పడుకోబెట్టాడు. అలా చూస్తూనే ఉన్నాడు. చూస్తూ నువ్వు లేకపోతే ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు, నిన్ను చూస్తేనే నేను జీవితం అంతా గడిపాను, ఇదంతా అంటే ఏం పర్వాలేదు, ఒకళ్ళు ముందు వెనకాల తప్పదు కదా అని చెప్పి ఆవిడే చెప్పింది. అప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది, మర్చిపోయాను, నువ్వు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళిని చూస్తూ ఒక ట్రంక్ పెట్టి ఒకటి ఇచ్చావు కదా, ఎప్పుడు కూడా ట్రంక్ పెట్టి ఓపెన్ చేయొద్దని చెప్పావు, ఎప్పుడు నేను ఓపెన్ చేయలేదు, అది మిద్ది మీద ఉంది, నువ్వేమో చూస్తే ఈరోజు రేపు అని డాక్టర్లు చెప్పేశారు, కనీసం నువ్వు బ్రతికుండగా నీ సమక్షంలో పెట్టేదో చూస్తాను, తీయమంటావా అన్నాడు. అంటే తీయండి అందట. అన్న తర్వాత ట్రంక్ పెట్టి తెస్తే దాంట్లో 2 స్వెటర్లు ఉన్నాయి, ఒక స్వెటర్ హాఫ్ కుట్టి ఉంది, స్వెటర్లు వదులుతూ ఉంటారు కదా, 2 అల్లేసినవి ఉన్నాయి, ఒక స్వెటర్ అయితే సగం కుట్టుంది. ఇదేంటి స్వెటర్లు ఉన్నాయి అంటాడు. నేను పెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ పక్కకి కేకేసి పిలిచింది మీతో పాటు వచ్చేటప్పుడు, అమ్మ నువ్వు కొత్తింటికి వెళ్తున్నావు, అక్కడ ఏంటంటే ఆడపడుచులు మామగారు అత్తగారు అంతా కూడా కొత్త వాళ్ళే, వాళ్ళు రకరకాల వాతావరణాలు రకరకాల మాటలు ఎన్నైనా సరే రేపటి నుంచి నీకు అమ్మ నాన్న అన్నయ్య అందరూ కూడా వాళ్ళే, ఏ కష్టం వచ్చినా నువ్వు ఓదార్చుకోవాలి తప్ప మళ్ళీ వెనక్కి రావడం అనేది జరగకూడదు. ఒకవేళ నీకు కష్టం వచ్చినప్పుడు ఏమైనా బాగా ఇబ్బంది వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కష్టాన్ని మర్చిపోవడానికి స్వెటర్లు అల్లుతూ ఉండు అని చెప్పింది మా అమ్మమ్మ. కాబట్టి ఆ విధంగా స్వెటర్లు అల్లేనండి అని. వీడు పొంగిపోయాడు. ఓహో 2.5 స్వెటర్లు అంటే మా కుటుంబం వల్ల ఏ ఇబ్బంది రాలేదన్నమాట అని చెప్పి, అంతే ఇంతే తక్కువ మాట ఇబ్బందులు మా వల్ల, మీరు క్యాష్ అయితే 3.5 లక్షలు ఉందంటాడు. క్యాష్ 3.5 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు స్వెటర్లు అమ్మగా వచ్చిన డబ్బు అంటే అది ఏంటుంది.
స్వెటర్లు అమ్మగా వచ్చిన డబ్బు 3.5 లక్షల క్యాష్ ఉంది. అంటే ఎన్ని ఇబ్బందులు పడిందో ఆ అత్తవారింటి దగ్గర ఆ క్యాష్ అంటే స్వెటర్లు అమ్మింది. అంటే ఇబ్బందులు ఉన్నాయి కదా అని పుట్టింటికి వెళ్ళిపోలేదు. ఇబ్బందులు ఉన్నప్పుడల్లా అంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఏదో వేరే వ్యాపకం చేసుకుంది. సో ఆ విధంగా మనం ఎట్లే అత్తవారింటికి పంపేటప్పుడు లేదంటే హైయర్ ఎడ్యుకేషన్కి పంపించేటప్పుడు కూడా ఆ పంపించండి. ఏ విజయవాడో, హైదరాబాడో, బెంగళూరు వెళ్ళేటప్పుడు లేదు విదేశాలకు ఉద్యోగాలు కూడా చెప్పండి. మన సంస్కృతిని మర్చిపోకండి, మన ధర్మాన్ని మర్చిపోకండి. భారతదేశంలో పుట్టడం గొప్ప, భారతీయుడిగా చావడం గొప్ప, అన్నిటికన్నా హిందువుగా నేను హిందువులని చెప్పడం గొప్ప, అన్నిటికీ మించి నేను రామకృష్ణ దాసుడిని అని చెప్పుకోవడం మరీ గొప్ప. కాబట్టి అట్లాంటి సాంప్రదాయంలో ఉన్న మనమందరూ కూడా గొప్పవాళ్ళు. సో అట్లాంటి వివేకానంద ఫిలాసఫీతో మనం అంతా అడుగులు ముందుకేస్తూ మనలో ఎక్కడా కూడా అట్లాంటి మాటలు కూడా వినపడకుండా అదే స్వామి వివేకానంద పదే చెప్తాడు, మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేహాన్ని చాలించేలోపుగా కనీసం రాబో తరాల వాళ్ళకి 1-2 అడుగుజాడలు మిగిల్చకుండా ఈ దేహాన్ని చాలిస్తే నీకు పందికి తేడా లేదు అంటాడు ఆయన. పంది పిల్లలు కంటుంది, మనం కంటున్నాం. పంది మలమూత్ర విసర్జన చేస్తుంది, మనం చేస్తున్నాం. దానికి మనకి తేడా ఉండాలంటే విచక్షణ జ్ఞానం. మన అడుగుజాడలు మిగిల్చాలి. ఈ రోజున మన తాత ముత్తాతల పేర్లు మనం చెప్పలేము, కానీ వాళ్ళ DNA తీసుకున్నాం, వాళ్ళ ఆస్తిపాస్తులు తీసుకున్నాం. కానీ ఒక వివేకానందుడి గురించి చెప్తున్నాం, రామకృష్ణ గురించి చెప్తున్నాం, లేదా బుద్ధుడి గురించి చెప్తున్నాం. వాళ్ళకి మనకి సంబంధం ఏం లేదు. ఆయన ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళంతా మనకి అడుగుజాడలు మిగిల్చారు. మన తాత ముత్తాతలు మనకి ఆస్తులు మిగిల్చారు. మన కోసం వాళ్ళు బతికారు, ఇతరుల కోసం వీళ్ళు బతికారు. అందుకనే స్వామీజీ చెప్తుంటాడు, ఎవరైతే ఇతరుల కోసం తెచ్చుతారో వాళ్ళే బ్రతికిన జీవించిన వాళ్ళతో సమానం, మిగిలిన వాళ్ళు కేవలం నడిచే సవాలు అంటుంటారు. సో ఆ విధంగా జీవులుగా మనంతా కూడా ఆ జీవోద్ధరణ చేస్తూ ఒక అద్భుతమైన జ్యోతులుగా మనంతా వెలగాలని చెప్పి, దానికి ఆ మూర్తిత్రయ ఆశీస్సులు సలహా ఉండాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ, ఇంతటి మహత్తరమైన అవకాశం కల్పించి నాకున్న జ్ఞాన రుణాన్ని ఈరోజు ఇక్కడ ఏంటంటే మళ్ళీ తీర్చుకోవడానికి ఈ అవకాశం కల్పించిన రామకృష్ణ సమితి వేటపాలెం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.